హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం సోరకాయ చారు సింపుల్గా అండ్ టేస్ట్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని 2 టేబుల్స్ ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ కోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలని ఆ కోపు గింజల్లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఆ ముక్కలని మగ్గనివ్వాలి. తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఆ ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో ఉప్పు, కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని దాంట్లో పోసుకోవాలి. ఆ రసాన్ని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు కావాల్సిన సోరకాయ చారు ఇస్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మీ సునీత. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.